బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో మరో బ్యారేజ్ ఫెయిల్యూర్ బయటపడింది. మేడిగడ్డ బ్యారేజ్ ఘటన మరవక ముందే అన్నారం బ్యారేజ్లో డ్యామేజ్ మొదలైంది. 18, 19, 20, 40 గేట్ల వద్ద పైపింగ్ సమస్య స్టార్ట్ అయింది. బ్యారేజ్ బేస్మెంట్ కింద నుండి నీళ్లు లీక్ అవుతున్నాయి. దీంతో సమస్య మరింత పెరిగి అన్నారం బ్యారేజ్ సైతం సింక్ అయ్యే అవకాశం ఉంది. వరంగల్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో మరో బ్యారేజ్ ఫెయిల్యూర్ బయటపడింది. మేడిగడ్డ బ్యారేజ్ ఘటన మరవక ముందే అన్నారం బ్యారేజ్లో డ్యామేజ్ మొదలైంది. 18, 19, 20, 40 గేట్ల వద్ద పైపింగ్ సమస్య స్టార్ట్ అయింది. బ్యారేజ్ బేస్మెంట్ కింది నుండి నీళ్లు లీక్ అవుతున్నాయి. దీంతో సమస్య మరింత పెరిగి అన్నారం బ్యారేజ్ సైతం సింక్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరంగల్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో మరో బ్యారేజ్ ఫెయిల్యూర్ బయటపడింది. మేడిగడ్డ బ్యారేజ్ ఘటన మరవక ముందే అన్నారం బ్యారేజ్లో డ్యామేజ్ మొదలైంది. ఇక అన్నారం బ్యారేజ్ కి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, చెప్పండి. ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించామని చెప్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో లికలికలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితులతో మొన్న మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ కి సంబంధించినటువంటి ఘటన మరొక ముందే మేడిగడ్డ డ్యామేజ్ లో జరిగినటువంటి నష్టాన్ని పూర్తి స్థాయిలో అంశాలన్నీ బయటికి రాకముందే ఇప్పుడు అన్నారం బ్యారేజ్ కి సంబంధించినటువంటి మరో డ్యామేజ్ అంశం తెరపైకి వస్తుంది. దానిలో అన్నారం బ్యారేజ్ కి సంబంధించి 18, 19, 20, 40 గేట్ల వద్ద పైపింగ్ సమస్య తలెత్తింది. బ్యారేజ్ కింది నుంచి బుడగలుగా వస్తూ నీళ్లు లీక్ అవుతున్నాయనేటువంటి అంశం పైన చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఆ లీకేజీలను నియంత్రించేందుకోసం అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ లీకేజీని అడ్డుకునేందుకోసం ఇసుక బస్తాలతోటి రింగు వేసేటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తా ఉన్నారు. ప్రవాహ వేగానికి బేస్ నుంచి ఇసుక కొట్టుకుపోకుండా ఉండేలా కూడా అధికారులు అయితే ప్రయత్నం సాగిస్తున్నారు. ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా ఉండేలా అధికారులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు ఈ విషయం తెలియడంతో ఆ ఇంజనీరింగ్ అధికారుల వైఫల్యం, ఆ బ్యారేజ్ కి సంబంధించినటువంటి నాణ్యత లోపం పైన పూర్తి స్థాయిలో చర్చ సాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకైతే అధికారులు ఎటువంటి నిర్ధారణకు రాలేదు. దానికి సంబంధించినటువంటి అంశాలను దేన్ని కూడా బయటికి చెప్పకపోవడం పైన చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి సమస్య కనుక పెరిగితే అన్నారం బ్యారేజ్ సైతం సింక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి చర్చ సాగుతుంది. 66 గేట్లతోటి 1.2 కిలోమీటర్ల పొడవుతో నిర్మించినటువంటి అన్నారం సరస్వతి బ్యారేజ్ పైన వద్ద ఆ పోలీసు బందోబస్తు అధికంగా నిర్వహిస్తున్నారు. ఎవరిని కూడా బ్యారేజ్ వైపు వెళ్లకుండా, మీడియాని కూడా వెళ్లకుండా అధికారులు అడ్డుకునేటువంటి ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి అన్నారం బ్యారేజ్ కి సంబంధించి సరస్వతి బ్యారేజ్ లో ఉన్నటువంటి డ్యామేజ్ కూడా బయటికి రావడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి దొల్లతనం ఏంటి అనేటువంటి దానిపైన చర్చ సాగుతుంది. ఇంకా ఇది గత 2 సంవత్సరాల క్రితమే ఈ లీకేజీ బయటకు వచ్చి బుడగల రూపకంగా నీరంతా కూడా లీక్ అయినటువంటి సమయంలో ఢిల్లీ నుంచి ఇంజనీరింగ్ అధికారుల నిపుణులను రప్పించి ఆ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించినప్పటికీ కూడా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే సమస్య తలెత్తడం, ఆ సమస్యతో బ్యారేజ్ కి ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటి దానిపైన చర్చ జరుగుతుంది. ఒకవేళ అన్నారం బ్యారేజ్ కి సంబంధించి సరస్వతి బ్యారేజ్ కి సంబంధించి డ్యామేజ్ ని నియంత్రించడం కోసం ఆ డ్యామ్ లో ఉన్నటువంటి నీటిని వదలాల్సి వస్తుందా, ఖాళీ చేయాల్సి వస్తుందా? ఒకవేళ ఖాళీ చేస్తే మేడిగడ్డ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? ఈ ప్రవాహం కనుక తెలిస్తే మేడిగడ్డకు కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే ప్రమాదం ఉండడంతో మరి నీళ్లు వదులుతారా లేదా ఏం చేస్తారు అనేటువంటి దానిపైన సర్వత్రా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి శిరీష. రైట్, థ్యాంక్ యూ సతీష్.